Take a drop of water, sir, please. మొన్న 22వ తారీఖు 2 గంటల 30 నిమిషాలకి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది కదా. ఆ అటాక్లో 27 మంది అయితే సివిలియన్స్ అయితే చనిపోవడం అయితే జరిగింది. ఆ సివిలియన్స్ని చంపేది పాకిస్తానా లేదా టెర్రరిస్ట్ అని ఇంకా కన్ఫ్యూజ్లో అయితే ఉన్నారు మన వాళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ మేము చేయలేదు అంటున్నారు, కానీ టెర్రరిస్ట్ ఇంకా దొరకలేదు. అసలు ఏం జరుగుతుంది అక్కడ సమస్య? దాంతోపాటు ఆ టెర్రరిస్టులు 2 గంటల 30 నిమిషాలకి ఎవరైతే హిందూస్ అయితే ఉన్నారో వాళ్ళని మాత్రం చంపడం జరిగింది కంట. సో అలా ఎలా చెక్ చేసి చంపారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ అయితే అడిగారట. ఐడి కార్డు మన వాళ్ళు ఎలా ఇచ్చారంటే వాళ్ళు వచ్చింది మన ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు మామూలు ఫార్మాలిటీ కోసం అడుగుతున్నారేమో అని అందరైతే చూపించారట. సో చూపించిన తర్వాత హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కాల్చడం అయితే జరిగింది. ఇంకా తప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ అయితే చెప్పారట. సో ముస్లిమ్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళ బట్టలు తీసిన తర్వాత చూసారట వీళ్ళు ముస్లిమ్సా నాన్ ముస్లిమ్స్ అని. సో నాన్ ముస్లిం అని ఉంటే మాత్రం అప్పుడే వాళ్ళైతే చంపడం జరిగిందట. సో ఈ విధంగా అతి క్రూరంగా వాళ్ళైతే ప్లాన్ చేసి మన వాళ్ళ మీద దాడి చేయడం అయితే జరిగింది. అది కూడా మనకైతే ప్రభుత్వం మీద కాదు, మన అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళ మీద కాదు, జస్ట్ సివిలియన్స్ ఎవరైతే టూరిస్టులు అయితే ఉన్నారో వాళ్ళ మీద చంపడం జరిగింది. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? గతంలో మనకైతే చూసుకుంటే 2019లోనే మన జవాన్ల మీద వచ్చేసి వాళ్ళైతే టెర్రరిస్ట్ అటాక్ అయితే చేశారు కదా. దాని తర్వాత మనం ఏ విధంగా అయితే తీసుకున్నా తెలిసిందే కదా. సో ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు హోమ్ సెంట్రల్ మినిస్టర్ వచ్చేసి అమిత్ షా ఏం చేయబోతున్నారు? రాజ్నాథ్ సింగ్ అయితే డైరెక్ట్గా వచ్చి మనకైతే ప్రెస్ ముందే చెప్పేశారు, వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్ళని అయితే తీవ్రంగా అయితే ఖండించి వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటారని చెప్పారు. ఇంకా దొరికితే పాకిస్తాన్ మీద అటాక్ కూడా చేయడానికి అయితే మేమైతే సిద్ధమైతే ఉన్నాము అని మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అనేది ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. అసలు మనకి ఏం జరగబోతుంది అన్ని పాయింట్ అయితే చెప్తా. జస్ట్ మీరు ఏం చేయాలంటే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ముస్లిమ్సా హిందూ అని చూసిన తర్వాత ఎవరైతే హిందూస్ అయితే ఉన్నారో వాళ్ళపైన మాత్రమే అటాక్ చేసి చంపడం జరిగింది. ఒక 3 వ్యక్తులు వచ్చేసి ఏం చేశారంటే మేము ముస్లిమ్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళ బట్టలు ఊడదీసి చూసారట వాళ్ళు ముస్లిమ్సా హిందూ అని. వాళ్ళు హిందూ అని తెలిసిన తర్వాత అతి దారుణంగా ఆ 3 అయితే చంపేశారు అక్కడికక్కడే. వెనక భాగంలో అలాగే చెవి దగ్గర అలాగే నోట్లో వచ్చేసి మన గన్నుతో వచ్చి కాల్చి చంపడం జరిగింది ఆ 3 వ్యక్తులకి. ఈ విషయం ఎవరు చెప్పారంటే అక్కడ ఐ విట్నెస్గా ఉన్న వాళ్ళు మాత్రమే మనకైతే చెప్పడం జరిగిందండి ప్రెస్లోనే. సో ఈ విధంగా అతి క్రూరంగా అయితే చంపేశారు కదా. ఆ టెర్రరిస్టులు వచ్చేసి ఇప్పుడు దాకా మన ఇండియన్ ఆర్మీకి కానీ ఎన్ఐఏ కానీ అక్కడ ఏదైతే జమ్మూ పోలీసులు అయితే ఉన్నారో సో వాళ్ళు కూడా అయితే ఇప్పుడు దాకా అయితే ఎవరైతే దొరకలేదు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చేసి మన దగ్గర అయితే ఉంటే మనలో సపోర్ట్ లేకుండా ఏ విధంగా అటాక్ ప్లాన్ చేస్తారు వాళ్ళు? అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళకి తిండికి కానీ వాళ్ళు ఉండడానికినే. సో ఎవరైతే వాళ్ళకైతే సహాయం అయితే చేస్తారో వాళ్ళపైన కూడా చర్యలు అయితే తీసుకుంటే బాగుంటుంది ఈసారి మన కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తున్నారు, మనలో ఏదో చేస్తున్నారు, కానీ మన జవాన్లు కానీ మన సివిలియన్స్ అయితే చనిపోతున్నారు కదా. ఈసారి ఏదైతే నిర్ణయం అయితే తీసుకుంటున్నారో పీఎంగా మోడీ గారు, సో తప్పనిసరిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలండి. ఎందుకంటే ఈ విధంగా 2019లో కూడా మన జవాన్ల మీద చంపేస్తే ఏ విధంగా తర్వాత మనం అయితే అటాక్ చేసి వాళ్ళని నాశనం చేసామో చూసాం కదా అందరం. సో దానికంటే దారుణంగా వాళ్ళ మీద వారైనా పెట్టాల్సింది. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళైతే ప్రతిసారి ఏదో ఒకటి చేస్తున్నారు, మేము చేయలేదని వాళ్ళు ఆర్మీ చీఫ్ అయితే మనకైతే ముందుకైతే రావడం చెప్తున్నారు. దాని తర్వాత వచ్చేసి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ముందుకైతే వచ్చి మేము చేయాలంటే ఎవరు చేశారు మరి? వాళ్ళు ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారు తెలుసా? అది వచ్చేసి మీకైతే లోపలైతే జరిగింది, బార్డర్లు ఎక్కడ జరగలేదు కదా, సో మాకేం సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు. మీరే చేసుకుని మా మీద చెప్తున్నారని ఇంకోసారి ఇంకా మాట అయితే అంటున్నారు. నేనైతే అనుకున్న విషయం ఏంటంటే అక్కడ ఏదైతే అటాక్ అయితే జరిగిందో సివిలియన్స్ మీద అయితే జరిగింది. అక్కడ 1995 నుంచి 2025 వరకు ఓన్లీ సివిలియన్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మీద అయితే జరుగుతుందట. అసలు అక్కడ టూరిస్ట్ ప్లేస్ పెట్టడం ఇష్టం లేదంటే వచ్చిన వాళ్ళని ఇలాగే చంపుకుంటూ వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు. నాకైతే అర్థమైతే అవ్వట్లే. సో ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే ఇప్పుడు సిఎస్ఎస్ మీటింగ్ అయితే జరుగుతుందో ఆ మీటింగ్లో కూడా వచ్చేసి ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన టెర్రరిస్టులు వాళ్ళని అయితే పట్టుకోవడం అయితే తప్పనిసరిగా పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏ విధంగా చేయాలో ఈ విధంగా అయితే మనైతే మోడీ ప్రభుత్వం అయితే చేస్తుంది నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన ఇండియన్ ఆర్మీ కూడా అయితే ఈసారి గట్టిగా అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మనకైతే ఏదైతే బార్డర్ అయితే ఉన్నాయో సో బార్డర్లో వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడే కరాచీ నుంచి వాళ్ళైతే జెట్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళైతే దిమ్మడం అయితే జరిగింది. సో మొత్తంగా వాళ్ళు కూడా బార్డర్ మీద కాసుకుని ఉన్నారు. ఇండియా మన పైన ఎట్లాగైనా దాడి చేస్తుంది అని అయితే అనుకున్నారు. సో మనం కూడా వాళ్ళ
మీద వచ్చేసి మంచిగా వచ్చేసి వాళ్ళు ఎలా అంటే దీనికంటే దారుణంగా దెబ్బతీయాలి. ఈ దెబ్బ తీస్తే మాత్రం పాకిస్తాన్ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టాలి. ఆ విధంగా ప్లాన్ చేస్తే బాగుంటది. ఎందుకంటే పాపం సివిలియన్స్ జస్ట్ 2 రోజుల క్రితం పెళ్లి చేసుకొని వచ్చిన మన ఎయిర్ ఫోర్స్ ఎవరైతే అధికారి అయితే ఉన్నారో ఆయన ఎక్కడ జస్ట్ హనీమూన్ కోసం అయితే వచ్చిండండి. అతి దారుణంగా అయితే చంపేస్తారు. వాళ్ళ వైఫ్ వాళ్ళని బతిమాలింది. నన్ను కూడా నా భర్తతో పాటు చంపేయండి అంటే ఒక టెర్రరిస్ట్ ఏం చెప్పిండో తెలుసా ఆమెకు? "నువ్వు వెళ్ళి మోడీకి వెళ్ళి చెప్పుకో" అని చెప్పిండట. ఎంత దారుణం అండి ఇది అసలు. పాపం ఆవిడ వీడియోలో కూడా చాలా వరకైతే చెప్పింది ఆవిడ. పాపం ఈరోజు ఆయనకైతే చేయడం అయితే జరిగింది. కానీ సో ఈ రోజున వచ్చేసి ఈ వీడియోలో మీకైతే ఈ విషయం అయితే చెప్పానండి. సో మీ అభిప్రాయం కూడా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని కామెంట్ రూపంలో తప్పనిసరిగా చెప్పండి. అలాగే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నుంచి మన దేశంలో వచ్చిన వాళ్ళని ఎవరైతే ఆసరా కలిగించి వాళ్ళ ఇంట్లో అయితే ఉంచుతున్నారో మీ మీద కూడా తప్పనిసరిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసే ఏదైతే డబ్బు ఆశపడి చేస్తున్నారో దాని మీద వచ్చేసి మన వాళ్ళైతే చనిపోతున్నారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.